ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 58 నెలల్లో 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఈ 58 నెలల్లో ప్రజల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించాం. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డు. మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, మనం ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ 58 నెలల్లో జరిగింది అనంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది. అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్కరూ కూడా మనకు స్టార్ క్యాంపెయినర్గా వీళ్ళందరూ కూడా కుటుంబాలు బయటికి రావాలి. వారు ఓటు వేయడమే కాకుండా 100 మందికి చెప్పి ఓటు వేయించాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు వేయించడమే కాకుండా ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పాలి. పొరపాటు జరిగితే పేదవాడి భవిష్యత్ అంధకారం అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పాలి. ప్రతి గ్రామంలోనూ వెళ్ళి వివరించాలి. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వాలంటీర్లు మీ పాత్ర ఎంతో కీలకం. ప్రతి ఇంటికి, ప్రతి పేదకు, ప్రతి ఓటరుకు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే 5 సంవత్సరాలలో వారి భవిష్యత్తును ఎలా మారుస్తుందో వివరించటం చాలా అవసరం. 2019 ఎన్నికలకు ముందు మీ జగన్ ఒక మాట చెప్పాడు, గుర్తుందా? 2019 ఎన్నికలకు ముందు మీ జగన్ ఒక మాట చెప్పాడు. ఆ మాట జగన్ చెప్పిన ఆ మాట, మీ బిడ్డ వస్తాడు, మంచి రోజులు మీకు తెస్తాడు అని చెప్పి మీ బిడ్డ మీకు మాట ఇచ్చాడు. 2019లో జగన్ ఈ మాట చెప్పాడు. ఈరోజు మళ్ళీ మీ అందరికీ 5 ఏళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెప్తా ఉన్నాడు. నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊరిలోనూ చెప్పండి, ప్రతి ఇంట్లోనూ చెప్పండి, ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి ఈ మాటను. పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే, జరుగుతున్న ఈ మంచి కొనసాగాలి అనంటే మళ్ళీ జగనన్నే తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి ఊర్లోనూ వెళ్ళి చెప్పండి, ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి. పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే, జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే మళ్ళీ అన్నను తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన అన్న సీఎంగా తెచ్చుకుందాము, మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాము. బాబు అనే మాయలోడి వలలో పడవద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మళ్ళీ అన్ననే సీఎంగా తెచ్చుకుందాం, మరింత మంచి అన్నతో చేయించుకుందాం. మనందరి చల్లని దీవెనలతోనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి. మీకోసం నిలబడిన మన అన్న మీద 6 డజన్ పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. ఆ అవ్వ తాతలకు, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ రైతన్నలకు, ఆ పేదలకు మీ అందరి తరపున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈరోజు జగనన్న మీద 6 డజన్ పార్టీలు 6 డజన్ బాణాలు ఎక్కుపెట్టాయి. అయినా అన్న
పొత్తులు నమ్ముకోలేదు. అన్న మనల్నే నమ్ముకున్నాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు. అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ తోడుగా నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన అన్న ప్రజల్ని, దేవుడిని తప్ప పొత్తుల్ని, ఎత్తుల్ని నమ్ముకోలేదు. మన అన్న ఎప్పుడూ మోసాలు చేయలేదు, ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు, ఎప్పుడూ జిత్తులను నమ్ముకోలేదు మన అన్న అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని, మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే మన అన్న నమ్ముకున్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి.